ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి సమావేశంలో అలాగే ఎంపీ గారి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో అలాగే ఆఫీసర్స్ అలాగే ఇక్కడికి విచ్చేసిన యోగా టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ సమావేశం ఇంత చక్కగా జరిపినందుకు. ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో జీవన శైలి మార్చుకోవాలి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయించి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. పనులు ఒక్కటే కాదు, ఈ పనుల ఒత్తిడి నుంచి బయటికి రావాలి. మా రాష్ట్రంలో నా ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి కోరుకున్న ఒకే ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన కోరిక మేరకు ఈరోజు మొత్తం యోగా ఆంధ్ర అని ప్రతి దగ్గర కూడా ఈ యోగాని వచ్చిన వాళ్ళు చేసే విధంగా ప్రాక్టీస్ చేసే విధంగా కాకుండా అలవాటు లేని వాళ్ళని కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్థులుగా చేసి వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచాలనే విధంగా ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మన అందరము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలం అందరము కూడా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇటువంటి మన ఆరోగ్యం గురించి ఆయన ఆలోచించి ఇటువంటి ప్రోగ్రామ్స్ పెడుతున్నందుకు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇలాగే కలెక్టర్ గారు చెప్పినట్టు, యోగా మేడం చెప్పినట్టు ప్రతిరోజు ఇంట్లో ఒక అరగంట సేపు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు చేస్తారు, పెద్దవాళ్ళు చేస్తారు, అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే అన్నిటికన్నా ముందు మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మన ఆలోచనలన్నీ సక్రమమైన మార్గంలో ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అన్ని తీసేసి పాజిటివ్ని మనం పెంపొందించుకోవాలి. యోగా మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఉంటాయి. వీటిని చూసి విదేశాల నుంచి కూడా ఇవన్నీ కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు మన భారతదేశంలో నుంచి ఉన్న యోగాను చూసి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న ఈ యోగాని నిత్యం ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు యుగాంధ్ర ప్రోగ్రాం కింద నెల్లూరు జిల్లాలో రామ్ తీర్థం బీచ్లో ఒక చక్కగా కార్యక్రమం నిర్వహణ జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, యుగాంధ్ర ప్రోగ్రాం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 8 జూన్ నుంచి 21 జూన్ వరకు నిర్వహణ జరుగుతున్నాయి. యోగా గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన భారతదేశం సంస్కృతి. భారతదేశం ద్వారా మొత్తం ప్రపంచంకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. ఈరోజు యోగా అనేది భారతదేశంలో కాకుండా మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల యోగా చేస్తున్నారు. యోగా ముఖ్యత ఏంటంటే ఇది చాలా ఈజీ. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎంతసేపు అన్నా చేసుకోవచ్చు. యోగా అందరి కోసం, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, పెద్దలు చేసుకోవచ్చు. మీకు ఏమైనా వ్యాధి ఉంటే కూడా మీ వ్యాధి కోసం ఒక యోగా ఉంటుంది. దానివల్ల ఈరోజు యోగా అంత పాపులర్ అయింది. ఇప్పుడు ఏమైనా వేరే సపోజ్ ఎవరైనా వెయిట్ లిఫ్టింగ్ చేయాలంటే దీనికి ఎక్విప్మెంట్ అవసరం, ఒక సరైన జిమ్ అవసరం ఉంటుంది. మీరు ఇంకా వేరే ఏమైనా గేమ్ ఆడాలంటే చాలా ఉపకరణ అవసరం ఉంటాయి. కానీ యోగా కోసం ఏమీ అవసరం లేదు. మీరు ఈరోజు చూసారు, ఒక మంచి బీచ్, అంత మంచి వాతావరణంలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. తర్వాత దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇందాక మేడం చెప్పినట్టుగా ఎవరైనా షుగర్ ఉంటే, బీపీ ఉంటే ఈరోజు మన జీవన శైలి చాలా మార్చడం జరిగింది. గతంలో మనం ఎక్కువ రెగ్యులర్గా సొంత పని చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ మషిన్స్ వచ్చిన తర్వాత ఇంటిలో కూడా చాలా పని మషిన్స్ ద్వారా జరుగుతున్నాయి. దానివల్ల మన ఆరోగ్యం పాడవుతున్నాయి. ఆ నేపథ్యంలో మనం కూడా
స్టైల్ ఒకటి మార్చాల్సింది ఉంది. సో యోగా మేడం చెప్పినట్టుగా మామూలుగా 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు చేయాలి, కానీ అది కుదిరితే కనీసం 5 నిమిషాలు చేస్తే కూడా దీనికి లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. నేను లోకల్ ఆఫీసర్స్ని, జేసీ గారిని అభినందనిస్తున్నాము. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేడం ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఒక చక్కగా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ అలాట్.